ముమ్మిడి వరం బాలయోగి వారు చెప్పినటువంటి సందేశ సారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఉన్నన్నాళ్ళు నీది, నాది అనుకున్నా క్రియకు ఎవరిది కాదు. అంతా భగవంతునిదే. ఇక్కడ మనం ఉన్నన్నాళ్ళు మనకున్నవన్నీ, మనం సంపాదించుకున్నవన్నీ, మనం పోగేసుకున్నవన్నీ నాది నాది అంటాం. ఇతరులు పోగేసుకుంటే నీది నీది అంటాం. కానీ నాది కాదు, నీది కాదు. ఇది ఎవరిది కాదు. అంతా ఆ భగవంతునిదే. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. నాది అనుకుంటూ మీరు జీవిస్తే నష్టపోతారు. ఇది నాది కాదు అనుకుంటూ మీరు కనుక జీవించినట్లయితే ఖచ్చితంగా లాభం పొందుతారు. ఆయన ఉత్తినే చెప్పలేదు ఈ వాక్యం. ఎంత అర్థముందో. నాది నాది అంటూ పోగేసుకుని మురిసిపోతూ ఉంటారు. గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. గర్వపడుతూ ఉంటారు. అహంకరిస్తూ ఉంటారు. ఆ గొప్ప కోసం ఎన్నో తప్పులు చేస్తారు. పాపాలు చేస్తారు. అధర్మంగా వ్యవహరిస్తారు. చెయ్యకూడని పనులు చేస్తారు. చేసి వాటి ఫలితం కష్టాల రూపంలో, దుఃఖం రూపంలో అనుభవిస్తూ అపారంగా చింతిస్తారు. ఇది నాది కాదు. ఏదో నేను ఉన్నన్నాళ్ళు అది నేను ఉపయోగించుకోవడానికి ఇవ్వబడినటువంటిది అన్నది అర్థం చేసుకుని అవసరాలు తీర్చుకుంటూ ఇంకా అదనంగా ఉంటే లోక కళ్యాణం కోసం మనం వినియోగిస్తే ఖచ్చితంగా ఎంతో లాభం పొందుతాం. అది ఉన్నన్నాళ్ళు ఉపయోగించుకోవడానికే ఇవ్వబడింది. గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటారు ఇదంతా మందేంట్రా అంటే ఏమంటారంటే ఉన్నన్నాళ్ళు మందేకా అంటాడు. భలే ప్రశ్న వేస్తాడు. నాది కాదు అండవు. ఉన్నన్నాళ్ళు నాదేగా, ఉన్నన్నాళ్ళు అనుభవిస్తాను అంటాడు. ఎంత అనుభవిస్తాడు? ఎన్ని లక్షలు అనుభవిస్తాడు? ఎన్ని కోట్లు అనుభవిస్తాడు? మొన్న కూడా అన్నారు సార్, ఒక రొట్టి చాలు పూటకి. ఎందుకు ఇంత ఆర్భాటం? జగపతి బాబుతోటి ఒక రొట్టి కోసం ఉన్నన్నాళ్ళు నేను అనుభవించాలి అనుకున్నవాడు తప్పులు పాపాలు చేస్తాడు. ఉన్నన్నాళ్ళు ఉపయోగించుకుంటా పోవాలి అనుకున్నవాడు తప్పులు పాపాలు చేయడు. ఇక్కడ రెండు తేడా. ఉన్నన్నాళ్ళు అనుభవించాలి, ఉన్నన్నాళ్ళు అనుభవిస్తాను అన్నవాడు తప్పులు పాపాలు చేస్తాడు. నేను ఉన్నన్నాళ్ళు ఉపయోగించుకుంటాను అనుకున్నవాడు తప్పులు పాపాలు చేయడు. ఎంత తేడా ఉందో చూడండి. భగవంతుడు నేను ఉన్నన్నాళ్ళు ఉపయోగించుకోవడానికి ఇచ్చాడు అని అవగాహన చేసుకుంటే ఉన్న దాంతో తృప్తిపడి తప్పులు పాపాలు చేయకుండా తాను ఉపయోగించుకుంటూ అందరికీ ఉపయోగపడేలా జీవిస్తాడు.